డీకే శివకుమార్ను కేసులో గండం వెంటాడుతోంది. డీకే శివకుమార్ పై సిబిఐ కేసు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ఈ నెల 30న డీకే అక్రమాస్తుల కేసు విచారణ జరగనుంది. 2013 నుంచి 18లో మంత్రిగా డీకే అక్రమంగా ఆస్తులు సంపాదించారని సిబిఐ అభియోగాలు మోపింది. సీఎంగా నియమిస్తే సిబిఐ ఏమైనా ఇబ్బంది పెడుతుందన్న కోణంలో కాంగ్రెస్ ఆలోచనలో ఉంది. తాజాగా నిన్న కర్ణాటక డీజీపీగా ఉన్న ప్రవీణ్ సూద్ను సిబిఐ బాస్గా నియమించింది కేంద్రం. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో ఓసారి అరెస్ట్ అయి విడుదలయ్యారు శివకుమార్. డీకే శివకుమార్పై పెండింగ్లో మొత్తం 19 కేసులున్నాయి. 2020-23 మధ్య ఆయన మీద 13 కేసులు నమోదయ్యాయి. ఆల్రెడీ జైలుకు వెళ్లి వచ్చారు ఆయన. జైల్లో ఉన్న సందర్భంలో సోనియా గాంధీ తనను పరామర్శించింది. దానికి కృతజ్ఞతగానే ఈరోజు తన బాధను పంచుకున్నందుకు గాను తనకు గిఫ్ట్గా రాష్ట్రంలో తను అధికారంలోకి తీసుకొచ్చాను కాంగ్రెస్ అని నిన్న ఆయన కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ గెలిచిండో నిన్నగాక మొన్న. ఈ సందర్భంలో ఆయన సీఎం క్యాండిడేట్గా వెళ్తారా, సీఎం క్యాండిడేట్గా ఆయన సీఎంగా చేస్తే గనక రేపు సిబిఐతో ఇబ్బందులు వస్తాయా అనే కోణంలో కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ప్రధానంగా ఈ కోణంలో డీకే శివకుమార్కి అది సెట్ బ్యాక్ కాబోతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద సందిగ్ధత నెలకొంది. అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ ఇద్దరూ కూడా తమకు సీఎం అభ్యర్థిత్వానికి సంబంధించి అధిష్టానం దగ్గర రిక్వెస్ట్ ఉంది. ప్రస్తుతం వీరిద్దరిలో ఎవరిని సీఎం చేయాలనే దాని మీద అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం డీకే శివకుమార్కి ఆయన కేసులు సెట్ బ్యాక్ కాబోతున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ నెల 30వ తేదీన ఆయన కేసు విచారణకు కూడా హాజరు కావాల్సి ఉంది. 19 కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2020-23 మధ్యలోనే ఆయన మీద 13 కేసులు నమోదయ్యాయి. కేసు విషయంలో ఆయన జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన్ను సీఎం చేస్తే రేపు సిబిఐ ఆయన విషయంలో ఎలా వ్యవహరిస్తుంది, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనే కోణంలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రధానంగా ఆయనకు సెట్ బ్యాక్ అయ్యే అవకాశం కనపడుతోంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది కాలంగా సిబిఐ ఈడీ కేసులో కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏ విధంగా జరుగుతుందనేది కాంగ్రెస్ కలవరపడుతూ ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. తమ మీదే ఎక్కువ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు దర్యాప్తు సంస్థలు, సిబిఐ, ఈడీ రాజకీయ కక్ష సాధింపు చేస్తూ ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ